నమస్తే సార్. నమస్తే. ఎవరయ్యా ఇక్కడ టేబుల్ పట్టించుకునే వాళ్ళే లేరా? సార్ ఒక్క నిమిషం సార్, వస్తున్నా సార్. అంతేనా సార్? అంతే సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ఏం కావాలి? మనిషి కూర్చొని పిలిచేంత వరకు మీరు రారా? సారీ సార్, మీరు ఆర్డర్ చెప్పండి సార్. ఏమయ్యా బాగా ఒక్కపోస్తుంది, ఏసీ వేయమని చెప్పు. ఏసీ ఆన్లోనే ఉంది సార్. ఓ మరి కూలింగ్ తక్కువగా ఉందేంటి? పెంచమని చెప్తాను సార్. మీరు ఆర్డర్ చెప్పండి సార్. ఏముంది? అన్నీ ఉన్నాయి సార్. మీకేం కావాలి సార్? ఏంటయ్యా అంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు? బర్గర్ ఉందా? సార్ పొద్దున్నే ఇబ్బంది పెట్టకండి సార్, ఏం కావాలో చెప్పండి. సరే ఇడ్లీ ఉందా? ఉంది సార్. దోశ ఉంది సార్. పరోటా ఉంది సార్. పూరి ఉంది సార్. చపాతీ కూడా ఉందా? ఉంది సార్. సరే అలాగైతే 2 ఇడ్లీ సార్, 2 వడ, 2 పూరి, ఒక దోశ తీసుకొని రా. అలాగే సార్. పాయ ఉందా? ఉంది సార్. సరే అదో ప్లేట్ తీసుకొని రా. అలాగే సార్. త్వరగా రా. త్వరగా రావయ్యా. నేను చెప్పినవన్నీ తెచ్చావా? తెచ్చాను సార్. పెట్టు పెట్టు, అది అక్కడ పెట్టు. అలాగే 2 జ్యూసులు తీసుకోండి. అలాగే సార్. ఆరెంజ్, యాపిల్. ఓకే సార్. త్వరగా వెళ్ళు. సార్ పాయే సార్. ఓకే సార్. అమ్మయ్యా, ఇంకా సాయంత్రం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. సీన్ మొదలు పెడదాం. సార్ ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటా ఇది? నేను డబ్బులు ఇచ్చా కదా తింటున్నాను. అవును సార్. ఫ్రీగా ఏమైనా పెడుతున్నారా? ఏమైంది సార్? ఏమైందా? పాయలో కాళ్ళకి బదులు ఈ అగ్గిపళ్ళు వేసి వేడి చేస్తున్నారా? పిలవయ్యా మీ ఓనర్ని. సార్ పిలవయ్యా. సార్. ఏమైంది సార్? ఏమైంది? ఏమయ్యా, ఎవరు నువ్వు? నేను సూపర్వైజర్ని సార్. ఈ పాయాల అగ్గిపళ్ళు నేను చూడడం మంచిదైంది, లేకపోతే ఇది నా పొట్టలోకి వెళ్ళి నేను చచ్చేవాడిని. ఈ విషయం నేను ఊరికే వదలనయ్యా. హెల్త్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి హోటల్ సీజ్ చేయిస్తా. కాస్త సైలెంట్గా ఉండండి సార్. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంకిలా జరగకుండా చూసుకుంటాను. తిన్నదానికి డబ్బులే వద్దు, మీరు వెళ్ళండి సార్. ఏంటి ఏదో సర్ది చెప్పి నా నోరు మూయించాలని చూస్తున్నారా? నేను అస్సలు ఊరుకోను, కంప్లైంట్ ఇచ్చి తీరుతాను. సార్ కొంచెం ఓపి పట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ ఒక్క నిమిషం ఇలా రండి సార్. ఏంటయ్యా? ఒక్క నిమిషం ఇలా రండి సార్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఈ వాసుని డబ్బు పెట్టి కొనాలని చూస్తున్నారేమో. ఆ బ్రహ్మ ఇక్కడికి దిగొచ్చినది మీ వల్ల కాదు. సార్ రండి సార్, రండి. ఏంట్రా? ఏంటి సార్, నాకెందుకో వాడు డూప్లికేట్ గార్డ్ అని అనుమానంగా ఉంది సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును నిజం సార్. మన హోటల్లో అన్ని గ్యాస్ లైటర్లే సార్. అసలు అగ్గిపెట్టే వాడం. మన వాళ్ళలో ఎవరికి చుట్ట, బీడీ, సిగరెట్ ఏ అలవాట్లు లేవు. అలాంటప్పుడు అగ్గిపొల ఎలా వస్తుంది సార్? నిజమేరా? అవును సార్. ఈ ఆలోచన నాకు రానే రాలేదు. అవును సార్. సార్ సార్ తిని డబ్బులు ఎక్కొట్టడానికి బొద్దింక వేసి డ్రామా ఆడుతుంటారు. వీడు డబ్బులు ఎక్కొట్టడానికి అగ్గిపొల డ్రామా ఆడుతున్నాడు సార్. అలాగే ఉందిరా. అవును సార్. మనం దేవుడి దగ్గర కూడా ప్లాస్టిక్ అగ్గిపుల్లే వాడతాం. అవును. అలాంటప్పుడు మామూలు అగ్గిపుల్ల అతని పాయాలోకి ఎలా వచ్చింది? అవును. అంటే వాడు మనకి టోకరా వేయాలని చూస్తున్నాడు సార్. అంతే. వెళ్ళరా, వెళ్ళి వాడిని పిలుచుకురా. అలాగే సార్. అలాగే సార్. ఒక్క నిమిషం ఇలా రండి సార్. ఎక్కడికయ్యా? ఒక్క నిమిషం రండి సార్. పద.
ఏం సార్ ఇక్కడికి పిలిచారు? కాలు పట్టుకొని బద్దలాడదామనా? అంత చీప్ గా ఆలోచించకండి సార్, బాగా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఓహో అలాగా సార్, రండి సార్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? రాస్కల్, మా హోటల్లో అగ్గిపుల్లే వాడవు, వెధవ డ్రామాలు ఆడుతున్నావా? నలుగురు తినే తిని నువ్వు ఒక్కడవే తిని డబ్బులు ఎగ్గొడదాం అనుకున్నావా? మరి నా దగ్గర డబ్బులు లేవు సార్, అందుకే అలా చేశాను. ఆ ఏడుపేదో ముందే ఏడిస్తే ఇడ్లీ పెట్టి పని చూపించేవాడిని. సార్ నన్ను క్షమించండి సార్. తిని డబ్బులు లేవని చెప్తే మీరు పనిస్తారని తెలిస్తే అలాగే చెప్పేవాడిని. ఆకలికి తట్టుకోలేకపోయాను సార్, అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి సార్. ఏ పనైనా ఇప్పించండి సార్, నేను చేస్తాను. ఇప్పుడు కాళ్ళమే పడి రేపు కాళ్ళు లాగేసే రకంలో ఉన్నాడు సార్ వీడు. అయ్యో అలా అనకండి, పనిప్పించండి. కుక్కలా విశ్వాసంగా పడి ఉంటాను. నీ వాళ్ళకం చూస్తుంటే బతికి చెడ్డోళ్ళ ఉన్నావే, ఏం పని చేస్తావు? గ్రాడ్యుయేట్ చేశాను సార్, మేనేజర్, క్యాషియర్, ఏ పనైనా చేస్తాను. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. సప్లైర్ పనైనా చేస్తాను సార్. నీకేం తెలుసని చేస్తావు? ఏముంది సార్, ఏ ఇడ్లీ వడ పూరి దోశ మసాలా దోశ ఆనియన్ దోశ రవ్వ దోశ ఏం కావాలి సార్? సార్ ఇలా ఏ పనైనా చేయగలను సార్. అరే వీడికి డ్రెస్ అయ్యండి రా. అలాగే సార్. బ్రదర్ పద. గుడ్ మార్నింగ్ కావ్య. మార్నింగ్ మల్స్. ఏంటి మల్స్ ఇంతసేపు పట్టింది? మెటీరియల్ అంతా రీలోడ్ చేసి పంపించారా? పంపించాను కావ్య. అంత రీలోడ్ చేసి పంపించినప్పటికీ తల ప్రాణం తొక్కొచ్చింది. చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకేముంది, మార్నింగ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వచ్చేసాను. నైట్ అంతా మేల్కొనే ఉన్నావా? అవును కావ్య, మినిస్టర్ దగ్గర నుంచి రికమెండేషన్స్, ఫోన్స్, డబ్బులు ఖర్చు పెట్టడం, ఓ మై గాడ్ టూ మచ్. మరి కాసేపు రెస్ట్ తీసుకుని రాకపోయారా? రెస్ట్ తీసుకుంటే వెళ్ళ కావ్య, ఆఫీస్లో చాలా పని ఉంది కదా. మల్స్ ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలి. హే కావ్య, ఈవెన్ ఐ హావ్ టు టెల్ ఇంపార్టెంట్ న్యూస్. ఫస్ట్ నేను చెప్తా. లేదు మల్స్, నేను ఫస్ట్ చెప్తాను. లేదు కావ్య, ఫస్ట్ నేను చెప్తా. లేదు లేదు, నేను ఫస్ట్ చెప్తాను ప్లీజ్. ఓకే, లేడీస్ ఫస్ట్ కాబట్టి చెప్పు. అది నేను మీకోసం చూసిన అమ్మాయి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓ మై గాడ్, మళ్ళీ మళ్ళీ పొద్దున్నే మొదలు పెట్టావా తల్లి? ప్లీజ్ మల్స్, నేను చెప్పేది కాస్త వినండి. ఎప్పుడు మీతో అమ్మాయి గురించి చెప్పాలనుకున్నా ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. ఈ రోజు ఎలా అయినా సరే చెప్పి తీరాలి. మన మల్లిక ఉంది కదా. నేను మల్లిక గురించి చెప్పాలనుకుంటున్నాను. సరే, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తా కదా, చెప్పు. మల్లిక గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మల్లిక గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన మల్లికకి ఒక మంచి సంబంధం చూశాను. సంబంధం చూసారా? యా, అతని పేరు గౌతమ్. వెరీ స్మార్ట్ గాయ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నా సపోర్ట్తో ఇప్పుడు చదువుకున్నాడు. అండ్ నౌ హీస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ ఐటీ కంపెనీ యాజ్ అ మేనేజర్. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మార్నింగ్ అనుకోకుండా కలిసాం. మల్లిక గురించి చెప్పాను, వెంటనే ఓకే అన్నాడు. ఐ థింక్ ఈరోజు మన ఆఫీస్ కూడా వస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఓకే అనుకుంటే సింపుల్, పెళ్లి జరిపించేద్దాం. ఏంటి మల్సిది, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నా? కావ్య, నేను తీసుకున్న మంచి నిర్ణయమే కదా. ఈరోజు అతను చూడగా నాకు ఐడియా వచ్చింది. హీఈస్ వెరీ నైస్ గాయ్. నా నిర్ణయం ఇద్దరికి మంచిది అనిపించింది, అందుకే డెసిషన్ తీసుకున్నాను. 1 సెకండ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. గౌతమ్ అండ్ ఎవరన్నా నా కోసం వెయిట్ చేస్తున్నారా? వచ్చారు సార్. ఓకే, వెంటనే నా క్యాబిన్కి పంపించండి. ఓకే సార్. థ్యాంక్ యూ. మరి మీరు మల్లికకి ఏం డోంట్ వరీ కావ్య, గౌతమ్ ఈజ్ వెరీ నైస్ గాయ్. మల్లికకి మంచి లైఫ్ పార్ట్నర్. మై కమిన్ సార్. హే గౌతమ్, కమ్. హాయ్ గౌతమ్. హాయ్ సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి గౌతమ్ గెటప్? ఓ వీకెండ్ అన్నా? ఓ మీ కంపెనీ సాటర్డే హాలిడే కదా? అవును సార్. ఎనీవే, గౌతమ్, షీస్ కావ్య, మై వైఫ్. నమస్తే మేడం. కావ్య, గౌతమ్ ఈజ్ వెరీ టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మొదటి నుంచి బిజినెస్లో పైకి రావాలని నాలో ఎంత ఫైర్ ఉందో తనలో కూడా అంతే ఫైర్ ఉంది. డెఫినెట్గా వన్ డే తన కంపెనీకి నేను ఎండీ అవుతాడు. ఏం కావ్య, ఏమంటావు? మల్లికకి గౌతమ్ మ్యాచ్ అవుతాడు కదా? ఎనీవే, మల్లికతో నేను మాట్లాడతాను. 1 సెక్. సార్, మల్లికని నా క్యాబిన్ పంపించండి. ఓకే సార్. ఓకే, రైట్. ఇంకేంటి గౌతమ్ విశేషాలు? మే కమిన్ సార్?
రా మల్లిక, కమ్ ఇన్. గౌతమ్ సార్, అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళకి అమ్మాయి చేతి కాఫీ అందిస్తూ చూపిస్తారు. ఇప్పుడు మల్లిక విషయంలో అది కరెక్ట్గా సూట్ అయింది. ఏమంటావు గౌతమ్? ఎనీవే గౌతమ్, షీజ్ మల్లిక. హాయ్ మల్లిక. నమస్తే అండి. నేను చెప్పాను కదా, తనే అమ్మాయి. బాగా చూడు. ఏంటి మల్లిక నువ్వు అలా చూస్తున్నావు? హీస్ గౌతమ్, నేను నీ కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకు. కావ్యం చూస్తావండి మల్లిక, పెళ్లి కొడుకుని చూడు. బాగా చదువుకున్నాడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. గౌతమ్, నీకు మల్లిక నచ్చిందా? నచ్చింది సార్. ఏ మల్లిక, గౌతమ్ నీకు నచ్చాడా? చెప్పు మల్లిక. కమాన్, గౌతమ్ నచ్చాడా? టెల్ మీ. నచ్చాడు సార్. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. కావ్య, వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ ఏమీ లేదు, డైరెక్ట్గా మ్యారేజ్. గౌతమ్, నువ్వేమంటావు? మీ ఇష్టం సార్. వెరీ గుడ్. మల్లిక కావ్యకి సిస్టర్ లాంటిది. పెళ్లికి ఏ ఆటంకం లేకుండా కావ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. ఏం మల్లిక, నువ్వు పెళ్లి కొడితే ఏమన్నా సపరేట్గా పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి మాట్లాడాలనుకుంటే గో హెడ్, మాట్లాడు. అయ్యో అదేం లేదు సార్. దట్స్ నైస్. కావ్య, వెడ్డింగ్ కార్డ్స్, మిగతా అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే దగ్గర చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి ధూమ్ ధామ్ గా చేయాలి. అదే మండపం, పంతులు గారు, తాళి, తలంబ్రాలు, ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్. ఓకే? బజ్జోర చిన్ని కన్నా, ఏంటండి ఈరోజు ఇంత లేట్ అయిపోయింది? రేపొద్దున మన షెడ్లో పూజ కదా, ఆ పనుల వల్ల లేట్ అయిపోయింది. పనులన్నీ పూర్తయిపోయాయా? అన్ని పనులు పూర్తయిపోయినాయి. నీకు పిల్లడికి బట్టలు తీసుకొచ్చాను. నాకు బాబుకి తెచ్చారు, మరి మీకు? నాకు నా డ్రెస్ ఉందిగా. ఎక్కడా? ఇదిగో. ఏంటర్చన అలా చూస్తున్నావు? ఇది మీరు పాత షెడ్లో వేసుకున్న డ్రెస్సు. పూజకి ఇది వేసుకుంటారా? అవునర్చన, నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఇది వేసుకునే రేపు నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. సర్లేండి, మీకు ఏది ఆనందంగా అనిపిస్తుందో, ఏది తృప్తినిస్తుందో అదే చేయండి. సర్లే అర్చన, అన్ని ఖర్చులు పోను, ఇవి మిగిలాయి, నీ దగ్గరే ఉంచు. సరే, పూజకి అందరినీ పిలిచారా? రాని వాళ్ళని ఇంటికెళ్ళి పిలిచాను. మా నాన్న వాళ్ళకి దినాకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ ఇంటికెళ్ళి పిలిచే టైం సరిపోలేదు. అన్నట్టు అర్చన, నువ్వు మన కాంపౌండ్లో అందరికీ చెప్పావా? లేదండి. అదేంటి అర్చన, రేపు పొద్దున చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మొన్ననే కదా
బాబు బారసాలికి అందర్నీ పిలిచి ఘనంగా చేశాం. ఇప్పుడు మళ్ళీ దీనికోసం అందర్నీ ఎందుకు పిలవాలి? మన బంధువుల వరకు పిలిస్తే చాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది ఓ విధంగా కరెక్టే అర్చన. బారసాలప్పుడు మల్స్కి కావ్యకి అవమానం జరిగింది. నేను అందుకే మళ్ళీ వాళ్ళని పిలవలేదు. అదీగాక మీ అమ్మగారికి మల్స్ వాళ్ళ అమ్మగారికి పడదు. సర్లే, అయితే మనం కాంపౌండ్లో ఎవరిని పిలవద్దులే. సరే, మీ ఇంట్లో అందరికీ చెప్పారా? చెప్పాను కదా అర్చన, ఫోన్ చేశానని. వాళ్ళు తప్పకుండా వస్తారు. రేపు పూజకి అందరూ రావడం నాకు చాలా సంతోషంగానే ఉంది. కానీ నీ అనుమానం నాకు అర్థమైంది అర్చన. మళ్ళీ ఆవిడ గొడవ చేస్తుందనేగా భయపడుతున్నావు. నువ్వేం కంగారు పడకు, అలాంటిదేం జరగదులే. సర్లేండి, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. మల్లిక, రేపు మార్నింగ్ నువ్వు రెడీ అయ్యుండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అక్క, నా మీద కోపం రావట్లేదా? రాకే, కోపంగా ఉంది. నా మాట కాదంటున్నా, నాకు ద్రోహం చేస్తున్నావని కూడా ఉంది. నీ పెళ్ళి, నీ జీవితం, అది ఎలా ఉండాలో నువ్వే నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తలదూర్చడానికి నేనెవర్ని? నిన్ను నేనేం అడగలను, ఏం చేయగలను? ఆయన చావుకు సిద్ధపడిన నిన్ను ఆపి మంచి జీవితాన్ని అందిస్తానని మాటిచ్చిందాన్ని. నీ జీవితం బాగుపడేలా చేయాలి కదా. నువ్వు మాట తప్పేవని నేను తప్పలేను కదా.